యు బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. ఏంటి అనిల్ రావుపూడి గారు మీరు చేసింది ఏమన్నా న్యాయంగా ఉందా? అసలు ఆ కట్స్ ఏంటి, ఆ ట్రైలర్ కట్ ఏంటి, అసలు మీరు చేసింది ఏంటి? అసలు మీరు ఏం చేశారో తెలుసా? చెప్తాను వినండి. అలా కింద మోకాళ్ళ పైన కూర్చుని ఆ రైఫిల్ తో కాల్చాడంతే గూస్ బంప్స్ అనమాట. టైన్ అలా స్టైల్ గా కట్టుకున్నాడంతే గూస్ బంప్స్ అనమాట. ఆ కోట్ వేసుకుని స్టైల్ గా ఒక ఫోజ్ ఇచ్చి అలా నుంచున్నాడంతే గూస్ బంప్స్ అనమాట. పర్టికులర్ గా ట్రైలర్ లో ఈ షార్ట్స్ వస్తున్నప్పుడు వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనే విధంగా అక్కడ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఇంకా అన్నిటికీ మించి ఆ యాటిట్యూడ్ అయితే నాకైతే కనపడింది. ఆ ఎక్స్ప్రెషన్, ఆ టైమింగ్ అయితే నాకైతే కనపడింది. నిజంగా వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్. ఆ 42 సెకండ్ల వరకు ట్రైలర్ లో ప్రతిదీ టాప్ నాచ్ అయితే ఉంది. అది చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, మెయిన్ గా బాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో మన భీమ్స్ గారు అయితే ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ఇంకా 42వ సెకండ్ దగ్గర నుంచి 1 minute 44 సెకండ్ వరకు ఉన్న ట్రాక్ ఏదైతే ఉందో అది లవ్ ట్రాక్ ప్లస్ ఫ్యామిలీ ట్రాక్ లాగైతే మనకైతే అనిపిస్తుంది. కొద్దిగా క్రింజ్ లాగైతే మనకైతే అనిపిస్తుంది, కానీ పబ్లిక్ వాంట్స్ దట్ క్రింజ్ అనమాట. ఎందుకంటే F2 సినిమాలో కావచ్చు, F3 లో కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కావచ్చు, ఆ దాంట్లో ఉన్న కామెడీ మొత్తం, ఆ పిల్లల గోళ ఇదంతా ఉన్న కామెడీ మొత్తం కూడా మనకైతే క్రింజ్ లాగా అనిపిస్తుంది, కానీ అది చూస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పడి నవ్వుతారనమాట. అదే రకమైన ట్రాక్ అయితే మనకైతే కనపడుతుంది. ఇంకా చిరంజీవి గారు ఒక డైలాగ్ అయితే చెప్పారు, శశి అనుకుంటా సీరియస్ డైలాగ్ అయితే చెప్పి కొద్దిగా లోపలికి వచ్చి తిట్టవా అని ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడండి. నిజంగా నాకైతే ఒక్కసారిగా జై చిరంజీవ అందరవాడు సినిమాల్లో మెగాస్టార్ గారు అయితే నాకైతే గుర్తొచ్చారు. ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో చిరంజీవి గారి నుండి మన అనిల్ రావుపూడి గారు అయితే రాబట్టుకున్నారనేది 100కి 100% అయితే నిజం. ఇంకా చిరంజీవి గారి సినిమాలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, రా ఆఫీసర్, ఇంకా సిఐడి లాంటి ఆఫీసర్ అనమాట. అంత హై పోస్ట్ లో ఉన్న చిరంజీవి గారికి అలాగే అంతే హై ప్రొఫైల్ ఉన్న నయనతార గారి మధ్య ఉన్న జరిగిన స్టోరీ ఏంటి, అయితే వాళ్ళు ఎందుకు విడిపోయారు? మీరు కనుక స్టార్టింగ్ సీన్స్ కనుక చూసుకుంటే చిరంజీవి గారు కూరగాయలు కోస్తున్నారు, బట్టలు కూడా ఉతుకుతున్నారు అనమాట. అంటే పిల్లలు ఆయన దగ్గర పెరుగుతున్నారు అనే విషయం మనకైతే అర్థమైంది. అసలు వాళ్ళ వెనకాల జరిగిన బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ ఫ్యామిలీ కథ ఏంటనేది మనం అయితే సినిమాలు అయితే చూడాలి. ఈ విధంగా ట్రైలర్ ని 3 ముక్కలు కనుక మనం చూసుకుంటే 2 ముక్కల గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన 3వ ముక్క గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా 1 minute 47th సెకండ్ దగ్గర నుంచి 2 నిమిషాల 7 సెకండ్ల వరకు బాస్ ఈజ్ ఇన్ యాక్షన్ మోడ్ అనమాట. ఆ లాస్ట్ లో ఆ లైట్ వెలిగిచ్చి అలా అంటూ ఒక లుక్ ఇచ్చాడండి. నిజంగా అదిరిపోయాడనే చెప్పాలి. ఆ గన్ను పెట్టి చిరంజీవి గారు అలా కాలుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తా ఉంటే నిజంగా అసలు నాకైతే భలే అనిపించింది. అసలు థియేటర్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అనే విధంగా నాకైతే ఉంది. ఇంకా లాస్ట్ లో 2 నిమిషాల 8 సెకండ్లు ఒక క్లాస్ హీరో, ఒక మాస్ ఎంట్రన్స్ అయితే ఇచ్చాడండి. ఆయనే మన విక్టరీ వెంకటేష్ గారు. నాకైతే మన విక్టరీ వెంకటేష్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఆయన దిగిన తర్వాత నువ్వేంటి మాస్కే బాస్ లాగా ఉన్న ఫ్యామిలీ సైడ్ రాలేదా, ఇంకా చిరంజీవి గారేమో క్లాస్ గా కనపడుతున్న మాస్ ఎంట్రీ ఇచ్చావంటూ ఇద్దరిని ఒకరినొకరు ఎలివేట్ చేసుకుంటూ ఉన్న డైలాగ్స్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. ఇంకా దాని తర్వాత ఉన్న ట్రైలర్ మొత్తం కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ఈ విధంగా ముక్కలుగా మనం గనక చూసుకుంటే ఈ మనశంకర వరప్రసాద్ సినిమాలో కామెడీ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఇంకా ఎక్కడలేని ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. ఇంకా అన్నిటికంటే మించి అంటే మొత్తం అన్నం మొత్తం తినేసిన తర్వాత భోజనాల్లో ఒక కిల్లి పెడతారు కదా, ఆ కిల్లి లాంటి మన విక్టరీ వెంకటేష్ గారి క్యామియో కూడా ఈ సినిమాలో అయితే ఉందన్నమాట. సంక్రాంతికి వచ్చే సినిమాలకి ఇంకేం కావాలి, సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇంకేం ఉండాలి, ప్రతిదీ కూడా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగైతే ఈ సినిమాలో మన అనిల్ రావుపూడి గారు అయితే సర్ది అలా పెట్టారన్నమాట. ప్రతి వంటకం కూడా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ రకంగా ఈ ట్రైలర్ కట్ అయితే ఉంది. నిజంగా ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది. ఈ సంక్రాంతికి మన బాస్ ఆడిచ్చే ఆట మామూలుగా ఉండదన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వస్తారు.
దీంట్లో డౌట్ అయితే లేదు. నాకైతే మెయిన్ గా నేనైతే చెప్తున్నాను కదా, నయనతార గారు అలాగే మన బాస్ మధ్య ఉండే కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జనరేట్ అయ్యే కామెడీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దాన్ని అయితే థరోలీ ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా కొన్ని చోట్ల కొంతమంది అయితే ట్రోల్స్ చేయొచ్చు చిరంజీవి గారు లుక్స్ మీద. అంటే మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి, చిరంజీవి గారి ఏజ్ 70 అన్నమాట. మీ ఇంటి దగ్గరలో కావచ్చు, మీకు దగ్గరలో కావచ్చు 70 ఏళ్ల వయసులో ఇలా ఫైట్స్ చేసేవాళ్ళు, ఇలా డాన్స్ చేసేవాళ్ళు, ఇంత యాక్టివ్ గా నటించే వాళ్ళు, లేకపోతే తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళనైతే అడగండి. అది ఎంత కష్టమో మీకే తెలిసిద్ది. కానీ చిరంజీవి గారు అట్ ద ఏజ్ ఆఫ్ 70 చాలా ఈజీగా దాన్ని అయితే పుల్ ఆఫ్ అయితే చేశారన్నమాట. నిజంగా వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్ అనే విధంగా ఈ ట్రైలర్ కట్ అయితే ఉంది. ఖచ్చితంగా సంక్రాంతికి ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయిద్దని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ ట్రైలర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నా కదా, సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు చేసే అల్లరి ఏదైతే ఉందో ఖచ్చితంగా పెద్ద లెవెల్లో అయితే పేలబోతుంది. ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. మరి అదనమాట మ్యాటర్. ఈ ట్రైలర్ లో మీ ఫేవరెట్ షాట్ ఏంటో కూడా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.